హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు ఈ మంత్ డిసెంబర్ 21 నుంచి ప్రాక్టీస్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్యాచ్లో మీరు బెస్ట్ రివిజన్ బ్యాచ్ కింద జాయిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ చెప్పేటువంటి క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే 10 అనేటువంటి ఈ యొక్క రెఫరల్ కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 మంత్స్ తీసుకోవచ్చు, 6 మంత్స్కి తీసుకోవచ్చు, 1 మంత్కి తీసుకోవచ్చు, లేదా 3 మంత్స్కి కూడా తీసుకోవచ్చు. మీరు ఎంత తీసుకున్నా కూడా బిఎస్కే 10 అనేటువంటి ఒక రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 మంత్స్కి అయితే 33% ఆఫ్ ఉంటుంది, 12 మంత్స్కి అయితే 58% ఆఫ్ ఉంటుంది, అండ్ 24 మంత్స్కి అయితే 75% అనేది ఆఫ్ అయితే ఉంటుంది. సో ఎన్రోల్ అవ్వాల్సినటువంటి లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. సో ఎన్రోల్ అయ్యేటప్పుడు కనుక మీరు ఖచ్చితంగా బిఎస్కే 10 అనేటువంటి ఈ యొక్క రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది, అండ్ దీనికి సంబంధించిన ఎన్రోల్ లింక్ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ప్రాక్టీస్ బ్యాచ్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మీకైతే బెనిఫిట్ అయితే 100% ఉంటుంది. రేపటి నుంచి డిసెంబర్ 21 నుంచి ఈ బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించిన సిబిటి 1 స్టేజ్ 1 ఎగ్జామినేషన్స్ అనేవి ఈ మంత్ 28 డిసెంబర్ నుంచి మనకి ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే ఏ టాపిక్స్ బాగా చదివితే అట్లీస్ట్ స్టేజ్ 1ని క్వాలిఫై అవ్వగలుగుతాం అనేటువంటి వారికి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి, గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా స్టేజ్ 1 ఎగ్జామినేషన్లో సిబిటికి సంబంధించి ఎన్టీపీసీకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. జనరల్ అవేర్నెస్ నుంచే మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి వస్తాయి, అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి రావడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది షేరింగ్ అనేది మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి ఉంటుంది. సో మీరు ఈ టాపిక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్ వచ్చేసి రీజనింగ్ అనమాట. రీజనింగ్లో మనకి మహా అయితే ఒక 5 క్వశ్చన్స్ లాజికల్గా బాగా ఎక్కువసేపు థింక్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. మిగిలినటువంటి 25 క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా కేక్ వాక్ అనమాట. ఈజీగా మీరు వాటిని అటెంప్ట్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది సిబిటి స్టేజ్ 1 ఎగ్జామినేషన్. మీరు భయపడినంత కష్టంగా అయితే ఉండదు. కొంచెం మీ యొక్క కామన్ సెన్స్ యూజ్ చేస్తే కనుక ఈజీగా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ని క్వాలిఫై అవ్వచ్చు. రీజనింగ్లో 30కి చాలా చీప్గా చూసుకున్న 30కి మీరు 25 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. రీజనింగ్ మొత్తాన్ని 2 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. నిజంగా, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. రీజనింగ్ జస్ట్ 2 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. ఇంకా జనరల్ అవేర్నెస్ మీద అలాగే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ట్రిగ్నోమెట్రీ నుంచి, జామెట్రీ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంకా జనరల్ అవేర్నెస్లో మీరు ఎక్కువగా చదవాల్సినటువంటి టాపిక్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ బాగా చదవండి ఫ్రెండ్స్. లాస్ట్ 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఫుల్గా మగ్గప్ చేయండి. స్పోర్ట్స్ న్యూస్ కానీ, బుక్స్ కానీ, ఆథర్స్ కానీ, అలాగే వీటికి సంబంధించినటువంటి అవార్డ్స్, రివార్డ్స్ కానీ, ఇంకా ఆస్కార్ అవార్డ్స్ కానివ్వండి, ఇంకా నోబెల్ ప్రైజెస్ కానివ్వండి, ఇలాగ అన్నీ కూడా ఏది వదలకుండా, అలాగే పెద్ద సంస్థలకి సంబంధించిన చైర్మన్లు కానీ, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్స్కి సంబంధించిన సిఇఓస్ కానీ, వీటన్నిటిని ఏది వదలకుండా సిఎస్కి సంబంధించి ఏ టాపిక్ని కూడా వదలకుండా మీరు 1 ఇయర్ పాటు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని బాగా చదవాలి. మీకు ఇంకా ఓపిక ఉంటే 1.5 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదివినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా మనకు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనకు రైల్వేస్లో అడుగుతారు. కాబట్టి మీరు సిఏని బాగా చదవాలి. 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి మనకి సిఏ నుంచే. తర్వాత చూసుకున్నట్లయితే మీరు బాగా చదవాల్సింది ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ. ఈ 3 టాపిక్స్ బాగా చదవాలి. రైల్వేస్ అంటేనే మనకి జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఈ 3 టాపిక్స్ బాగా చదవండి. ఇండియన్ ఎకానమీ పెద్దగా చదవకపోయినా పర్వాలేదు, దాని నుంచి అంత బాగా అయితే క్వశ్చన్స్ ఏమి రావు. మహా అయితే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, అంతకు మించి రావు. ఇంకా తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. మీరు ఎక్కువగా కనుక
రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేస్తే మీకు మిగిలినటువంటి టాపిక్స్లో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ చూద్దాము. రీజనింగ్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచే 3 మార్కులు అడుగుతారు. పజిల్ నుంచి 3 మార్కులు వస్తాయి. వెన్ డయాగ్రామ్స్ నుంచి 3 మార్కుల వరకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సిలాజిజమ్స్ నుంచి ఓకే, అజంప్షన్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఇవే కొంచెం లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇవే కొంచెం ఇబ్బంది పెడతాయి క్యాండిడేట్ని. తర్వాత చూసుకున్నట్లయితే లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, తర్వాత డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఈజీగా కొట్టొచ్చు ఈ 2 మార్కుల్ని ఈ యొక్క టాపిక్ నుంచి. తర్వాత స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, ఇవే మనకి సిలాజిజమ్స్లో కూడా ఉంటాయి. వీటి నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఇన్ఈక్వాలిటీస్ నుంచి 2 మార్కులు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి 2 మార్కులు, ఎనాలజీస్ నుంచి 2 మార్కులు, డెసిషన్ మేకింగ్ నుంచి 1 మార్కు, బ్లడ్ రిలేషన్ నుంచి 1 మార్కు లేదా 2 మార్కులు కూడా రావచ్చు బ్లడ్ రిలేషన్స్ నుంచి. ఇంకా డేటా సఫిషియన్సీ నుంచి 1 మార్కు, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి, అది సర్కిల్ అవ్వచ్చు లేదా స్క్వేర్ అవ్వచ్చు. బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఈజీ అనమాట ఇది. తర్వాత నంబర్ సిరీస్ నుంచి 1 మార్క్ అనేది రావచ్చు. మొత్తంగా 30 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మార్క్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది టాపిక్ వైజ్గా ఈ విధంగా ఉంటుందన్నమాట రీజనింగ్కి సంబంధించి. ఇప్పుడు జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూద్దాము. ఓన్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా నుంచే ఓకే, ఇండియన్ హిస్టరీ నుంచే దాదాపుగా 7 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా జాగ్రఫీ చూసుకున్నట్లయితే ఫిజికల్ అయినా ఎకనామికల్ అయినా అలాగే ఇంకా ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ నుంచి మనకి ఇండియన్ జాగ్రఫీ అలాగే వరల్డ్ జాగ్రఫీ నుంచి చాలా లీస్ట్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఎక్కువగా ఇండియన్ జాగ్రఫీ నుంచి వస్తాయి. 6 క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి ఇక్కడ 4 అన్నాడు, కానీ 4 అయితే అడగరు. ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా 10 వస్తాయి. మీరు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ చదవాలి. రీసెంట్గా జరిగినటువంటి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా 10 క్వశ్చన్స్ వరకు వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే అడిగారు. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీ నుంచే, ఓన్లీ బయాలజీ నుంచే 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకా స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ నుంచి 4 క్వశ్చన్స్ రావచ్చు. ఫిజిక్స్ నుంచి 3. ఇంకా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ సంబంధించి నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను రేపటి నుంచి, మీరు ఫాలో అవ్వండి. సో కంప్యూటర్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. ఎబ్రివేషన్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎబ్రివేషన్స్ ఏది, ఏఎల్యూ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా స్పోర్ట్స్ నుంచి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ నుంచి ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే రీసెంట్గా జరిగినటువంటి వింబుల్డన్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియన్ ఓపెన్ కావచ్చు, లేదా ఫ్రెంచ్ ఓపెన్స్ ఇవి ఉంటాయి కదా టెన్నిస్వి, ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. స్పోర్ట్స్ గురించి కూడా అడగవచ్చు. అలాగే రీసెంట్గా మనకి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ నుంచి ఏ క్వశ్చన్ అడిగారు అంటే ఐపీఎల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఐపీఎల్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగారు, ఎన్ని టీమ్స్ ఉన్నాయని, ఇలాంటివన్నీ అడగడం జరిగింది. తర్వాత ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. స్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఎకనామిక్స్ అండ్ బ్యాంకింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చు. చెప్పాను కదా, ఎకానమీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. 2 క్వశ్చన్లు కూడా చాలా ఎక్కువ అనమాట. వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేదంటే అది కూడా రాదు. సో ఈ విధంగా 40 క్వశ్చన్స్ అనేవి మనకి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి. తర్వాత యాప్టిట్యూడ్ చూసుకుందాము. కొంచెం టఫ్ టాపిక్ అనమాట ఇది. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో దాని నుంచే 3 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. 2 క్వశ్చన్స్ సింపుల్గా అడుగుతాడు, ఒక క్వశ్చన్ టఫ్గా అడుగుతాడు. సో అవి మీరు కొంచెం కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. తర్వాత స్పీడ్, టైమ్, డిస్టెన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. పర్సంటేజెస్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ చెప్పాను కదా, మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయని. సో 2 క్వశ్చన్స్ అడుగుతాడు. నంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్, ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 2 క్వశ్చన్స్. రైల్వేస్లో అసలు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ లేకుండా అసలు ఎగ్జామే ఉండదు ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి. కాబట్టి ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఈజీ టాపిక్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా రేషియో అండ్ ప్రపోర్షన్ చూసుకున్నట్లయితే 2 మార్కులు వస్తాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి 2 మార్కులు, ఎలిమెంటరీ ఆల్జిబ్రా నుంచి 2 మార్కులు, సింప్లిఫికేషన్ నుంచి 1 మార్కు, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి 1 మార్కు, డెసిమల్ నుంచి 1 మార్కు, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా మనకి, ఇది స్పీడ్ అండ్ టైమ్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఆ టాపిక్. సో వాటి నుంచి వస్తుంది. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక టాపిక్ వస్తుంది. అదే x² + 2xy+ ఇలా ఉంటాయి కదా కొన్ని, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, ఇది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కింద ఉండే టాపిక్. ఇంకా ఫ్రాక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకి రావడం జరుగుతుంది. మొత్తం 30 క్వశ్చన్లు మనకి ఈ విధంగా మ్యాథమెటిక్స్ నుంచి ఉంటుంది. మీరు 70+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 70+ కనుక మీరు స్కోర్ చేస్తే మీరు ఫస్ట్ స్టేజ్ని ఈజీగా క్రాక్ చేసినట్లే.
మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే. అదే ఎస్సీ ఎస్టీ అయితే మీకు 70+ వచ్చింది అంటే మీరు ఇంకా ఇమీడియట్గా స్టేజ్ 2కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నంత కష్టంగా అయితే ఉండదు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నేను రాశాను 2016లో. బట్ నాకు చాలా తక్కువ మార్కులు చదివి అప్పుడు నేను ఇంత అవగాహన లేకపోవడం వల్ల, ఇంత గైడెన్స్ లేకపోవడం వల్ల, కోచింగ్ లేకపోవడం వల్ల చాలా తక్కువ మార్జిన్లో నేను డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది స్టేజ్ 1. సో ఈజీగానే ఉంది ఎగ్జామ్. కాకపోతే నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఖచ్చితంగా క్వాలిఫై ఉండేవాడిని. బట్ నేను అప్పుడు అవగాహన లేక, గైడెన్స్ లేక నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా ఈజీగానే క్రాక్ చేయొచ్చు స్టేజ్ 1 ఎగ్జామినేషన్ని. స్టేజ్ 2 సంగతి తర్వాత చూద్దాము. మనకి స్టేజ్ 1 అయిన తర్వాత చాలా గ్యాప్ వస్తుంది. సో అప్పుడు చూద్దాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా చాలామందికి యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోవాలి అనుకుంటే అన్అకాడమీకి సంబంధించి మీరు ఈ మంత్ 31 డిసెంబర్ లోపు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది ఇమీడియట్గా తీసుకోండి. ఎందుకంటే ఈ మంత్ 31 డిసెంబర్ తర్వాత దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది చాలా హైక్ అవ్వబోతుంది. అది ఎంత అవుతుందో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఇమీడియట్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి సీజీఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, జేఈ, జీడీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీరు కనుక దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని. లేదంటే 31 డిసెంబర్ తర్వాత ప్రైస్ అనేది హైక్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.